జనగాం మండలం పెద్దపహాడ్లోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను, లోడింగ్ తీరును ఆయన పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ, బరువు, తూకం విధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41 కిలోల కంటే ఎక్కువగా తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన ట్రక్లలో ధాన్యం వెంటనే లోడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పంపండి ముందు లారీ నిలబడి ఉన్నాయి. తర్వాత ఎందుకు దాని ముందు పంపండి. ఇక లారీ ఉంటే మీరు అది పంపలేదు. లారీ లేదా ఇది ఎవరికి లోటు మీదేనా? 4 మంది చేంజ్ చేయండి. మీరు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు మిగతా పోరానా సో ఇంకా ఒకటే నిన్నటి పెండింగ్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. చేయండి. అది బాగా యూత్ ఉన్నారు. యూత్ ఉన్న తర్వాత అంత నచ్చేందుకు రైతు చూసండి ఇంతమంది పోతారు. 41 ఇవ్వాలి. సరిపోయింది మేడం. 92 మెంబర్స్ 92 మెంబర్స్ 73 మెంబర్స్ దాకా 73 అయిపోయింది. ఇది చేస్తే 2-3 డేస్ ఖతం అవుతాయి కదా. ఇప్పుడు అది అన్ని కాలేదా? గుంటూరు మండలం బుడంపాడు వద్ద పీకల వాగును జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు. వాగు ప్రస్తుత పరిస్థితిని గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు. వాస్తవ ప్రవాహ మార్గాన్ని మార్చడంతో గుంటూరు పట్టణం వైపు నుంచి వర్షపు నీరు అధికంగా వచ్చినప్పుడు పంట పొలాల్లోకి మురుగునీరు ప్రవహిస్తోందని, దీంతో పంటలు చౌడు బారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మురుగునీటి ప్రవాహంలో ఆసుపత్రి వ్యర్థాలు, సిరంజీలు, సూదులు వంటి ప్రమాదకర వ్యర్థాలు కూడా వస్తున్నాయని వారు తెలిపారు. రైతులదే ఉంది భూమి, మిగతాది గంగ. ఇప్పుడు అసలు మాకు ఈ మురుగు వచ్చేది 2018 నుంచే మాకు ఇబ్బంది. ఇదంతా ఏమో లేదు, మునిగిపోయింది. ఎప్పటికి మునుగుతుంది? వర్షం వస్తే ఇంకా అయిపోయినట్టే. ఇది యాక్చువల్గా ముందు ఎందుకు మునిగేది కాదు, ఇప్పుడు ఎందుకు మునుగుతుంది? ఇప్పుడు నాగలక్ష్మణ్తో వచ్చినప్పుడు మేము అడిగాం, ఏంటంటే మీరు ఇటు కట్టుకుంటున్నారు, మీరు అటుగా మలపా ఆమె చేద్దాము అని ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా ఎలక్షన్ శశిధర్ గారు ఇచ్చారు 2 సార్లు. ఎలక్షన్ తర్వాత ఇక మేము ఎటు బాగాలేకపోయాం, మేము వెళ్ళలేని పరిస్థితి. మొత్తం మీకు కొలత వేసారు ఆల్రెడీ. ఇది మన జేసీ భార్గవ తేజ గారు మొత్తం వేయించండి. వాటర్ ఇదే మురుగు 40 ఫీట్ తీసుకుంటే 30 ఎకరాలు అదే 18 మీటర్స్, అదే 60 ఫీట్ తీసుకుంటే 45 ఎకర్స్. అది కూడా ఎక్కడ కాదు. ఇది 45 ఎకర్స్, ఇది 50 ఎకర్స్. ఇది ఇంకా ఏమైనా ఎక్కువ ఇస్తారా? సైడ్ వీళ్ళైతే బిల్డింగ్లో ఉంటారు. ఎంతవరకు ఎక్కువ ఇవ్వచ్చు? ఇప్పుడు ఆడియో గారు ఇది చూడండి, మొత్తం ఎంత ఎక్స్టెంట్ వస్తుందో అదే పోలు ఇస్తా ఉన్నారు. లలిత మేడం కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ బేసిక్